ఈ సమయంలో మన వాక్య ధ్యానం కొరకై పరిశుద్ధ గ్రంథంలో నుంచి మార్కు సువార్త 8వ అధ్యాయం 15వ వచనం నేను చదువుతాను, దయచేసి చూసుకోండి. మార్కు సువార్త 8:15. ఆయన చూచుకొనుడి, పరిసయ్యుల పులిసిన పిండిని గూర్చియు హేరోదు పులిసిన పిండిని గూర్చియు జాగ్రత్త పడుడని వారిని హెచ్చరింపగా. దేవుడు తన వాక్యాన్ని మన కొరకై దీవించినట్లుగా ప్రార్థన. దయగల తండ్రి, చదివిన మీ మాటను దీవించి అల్పుడైన నన్ను ఖాళీ చేసి మాతో మాట్లాడమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథములో నుంచి మన వాక్య ధ్యానం కొరకై మార్కు సువార్త 8వ అధ్యాయం 15వ వచనం చదువుకున్నాం. ఈ చదవబడినటువంటి మాటను తెలియజేసింది మన రక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పారు. చూసుకోండి, పరిసయ్యుల పులిసిన పిండిని గురించి హేరోదు పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడండి అన్నాడు. ఈ సమయంలో నేను జ్ఞాపకం చేయాలనుకుంటున్న విషయం లేదా సంగతి ఏమిటంటే, దేవుని సన్నిధికి వచ్చినటువంటి మనలను మనం పరీక్షించుకునే వారంగా, చూసుకునే వారంగా ఉండాలి. మామూలుగా మనకేం అలవాటు అంటే ఎదుటి వాళ్ళను చూసే అలవాటు ఎక్కువ, మనల్ని మనం చూసుకునేది తక్కువ, ఎదుటి వాళ్ళను చూసే అలవాటు ఎక్కువ. అందుకే కదా బైబిల్ గ్రంథంలో ఒకడు తన సహోదరునితో అన్నాడు, సహోదరుడా, నీ కంట్లో నలుసుంది, దాన్ని తీసివేయనిమ్ము అని అన్నాడంట. ఆ విధంగా చూసినటువంటి వాని కంట్లో ఏముంది అని చెప్తుంది గ్రంథం. ఆ విధంగా చూచిన వాని కన్నుల్లో దూలముంది అనుంది గ్రంథంలో. సరే, బైబిల్ గ్రంథం మనకు తెలియజేసే సంగతి ఏంటంటే, మనం కూడా చూసుకోవాల్సిన వారమై ఉన్నాం, లేదా పరీక్షించుకోవలసినటువంటి వారమై ఉన్నాం. మీకు ఒక ఉదాహరణ గుర్తు చేస్తాను. పాత నిబంధన గ్రంథంలో సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 38-39 వచనాల్లో ఈ రీతిగా రాయబడింది. ఆడ రాయబడిన సంగతిని నేను జ్ఞాపకం చేస్తాను, చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 38-39 వచనాలలో దావీదు చేసినటువంటి ఒక పని వ్రాయబడింది. 38-39. పిమ్మట సౌలు తన యుద్ధ వస్త్రములను దావీదునకు ధరింపజేసి రాగి శిరస్త్రాణం ఒకటి అతనికి కట్టి యుద్ధ కవచము తొడిగించు. ఈ సామాగ్రి దావీదునకు వాడుక లేదు గనక తాను తొడిగిన వాటి పైన కత్తి కట్టుకొని వెళ్ళగలిగినది లేనిది చూచుకొనిన తర్వాత దావీదు, ఇవి నాకు వాడుక లేదు, వీటితో నేను వెళ్ళలేనని సౌలుతో చెప్పి అని రాయబడింది. ఈ గొల్యాతు మీదకి యుద్ధానికి వెళ్తాను అని చెప్పినటువంటి దావీదుకు సౌలు ఏం చేసినాడు? యుద్ధానికి సంబంధించిన వస్త్రాలన్నీ ధరింపజేసినాడు, కవచం ఇదంతా ధరింపజేసిన తర్వాత సరాసరిగా వెంటనే దావీదు వెళ్ళలేదు గొల్యాతు మీదకి. ఏం చేసినాడు? నేను వెళ్తానా లేదా, తాను వెళ్ళగలిగింది లేదు మొదట చూసుకున్నాడు, చెక్ చేసుకున్నాడు. ఒకసారి చూసుకున్న తర్వాత తనకేమర్థమైపోయింది? వీటితో నేను వెళ్ళడం కుదరని పని, ఇవి నాకు అలవాటు లేదు, వీటితో వెళ్ళడం అనేది అయ్యే పని కాదు, కాబట్టి ఇవి నాకు అక్కర్లేదయ్యా అని వాటిని తీసేసి యుద్ధానికి వెళ్ళినట్టుగా వాక్యంలో మనం చూస్తాం. తాను వెళ్ళగలిగింది లేనిది సరిచూసుకున్నాడు దావీదు. క్రొత్త నిబంధన గ్రంథంలోనే లూకాసు వార్త 14వ అధ్యాయం 28వ వచనంలో మన రక్షకుడైనటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పిన ఇంకొక సంగతి కూడా ఉంది. మీలో ఎవడైనను ఒక గోపురము కట్టింపగోరిన ఎడల దానిని కొనసాగించుటకు కావలసినది తన వద్ద ఉన్నదో లేదో అని కూర్చుండి తగులుబడి మొదట లెక్క చూచుకొనడా అని ఉంది. అంటే ఒకడు గోపురం కట్టాలనుకుంటే వెంటనే పని మొదలు పెడతాడా?
మొదలుపెట్టాడు. మొదలు పెట్టకపోగా ఏం చేస్తాడు? ఇంతకు నా దగ్గర ఎంతుంది, నాకు ఇంకా ఎంత అవసరమవుతుంది అని మొదట లెక్క చూసుకుంటాడు కదా అని అన్నాడు. దేవుని సన్నిధికి వచ్చినటువంటి మనం కూడా మనం సరిచూసుకోవలసినటువంటి వారమై ఉన్నాం. మనం పరీక్ష చేసుకోవలసినటువంటి వారమై ఉన్నాం. కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 11వ అధ్యాయంలో మనకేం కనపడుతుంది? ప్రతి మనుషుడు తనను తాను ఏం చేయాలంట? ఈ మాట బల్ల సందర్భంలో మనం చాలాసార్లు చదవడం చూస్తాం. కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 11:28లో, కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను అనింది. ప్రతి మనుష్యుడు తనను తాను పరీక్ష చేసుకోవాలి. దేవుని గ్రంథం ఆ మాట మనకు తెలియజేస్తుంది. అయితే ప్రభు సన్నిధికి వచ్చినటువంటి మనం ఏ విషయాలను గురించి పరీక్ష చేసుకోవాలి? సరే, ఇల్లు కట్టాలనుకుంటే మన దగ్గర ఉన్న డబ్బులు సరిపోతాయా లేదా అని చూసుకోవడం మంచిదే. లేదా ఏదైనా ఒక పని చేయాలనుకున్నప్పుడు మన దగ్గర ఎంతుంది, ఇంకా దీనికి ఎంత అవసరం అవుతుంది, అవన్నీ చూసుకోవడం మంచిదే. కానీ వాటికంటే శ్రేష్టంగా దైవ గ్రంథం మరి కొన్ని సంగతులను చూసుకోండి, ఈ విషయాలు ఒకసారి చూసుకోండి అని చెప్తుంది వాక్యం. వాటిని నేను జ్ఞాపకం చేస్తాను. చూడండి, ప్రసంగి గ్రంథంలో ఒక మంచి మాట, మనకు తెలిసినటువంటి మాటనే. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనంలో, నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొనుము అని రాయబడింది. మనం ఏది చూసుకోవాలంట? మన ప్రవర్తనను చూసుకోవాలా. ప్రవర్తన అంటే మనం జీవించే జీవిత విధానం, మన నడవడిక. మనం దేవుని మందిరానికి వచ్చేటప్పుడు మన ప్రవర్తన ఎట్లుందో చూసుకోవాలి. అది లేఖనం మనకు తెలియజేసే సత్యం. చేరి వచ్చినటువంటి మనం ఒకసారి ఆలోచన చేద్దాం. ఇంతకు మన ప్రవర్తన ఎట్లుంది, మన నడవడిక ఎట్లుంది, మనం జీవించే జీవిత విధానం ఎట్లుంది చూసుకోవాలి. గ్రంథంలో మనం చదువుతాము. హగ్గయి గ్రంథం చూడండి, ఒక మాట ఉంటుంది. హగ్గయి గ్రంథం, పాత నిబంధన గ్రంథంలోనే హగ్గయి గ్రంథంలో ఒక మాట, 5వ అధ్యాయం జెఫన్యా తర్వాత ఉంటుంది హగ్గయి గ్రంథం. హగ్గయి గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం చూడండి. 1వ అధ్యాయం 5వ వచనంలో 5-6, కాబట్టి సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ ప్రవర్తనను గూర్చి ఏం చేయాలంట? మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకొనుడి అనింది. మీ ప్రవర్తనను గురించి ఆలోచన చేసుకోండి. మీ ప్రవర్తనను గురించి ఆలోచన చేసుకోండి. అదే అధ్యాయం 7వ వచనం, హగ్గయి గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనంలో కూడా ఉంది చూడండి. కాగా సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవు ఇచ్చున్నదేమనగా, మీ ప్రవర్తనను గురించి ఆలోచించుకొనండి. మీరు ఎట్లా ప్రవర్తిస్తున్నారో ఒకసారి ఆలోచన చేసుకోండి అని దేవుడు తన ప్రజలకు హెచ్చరిక చేసినాడు. ఇది మనకు కూడా వర్తిస్తుంది. మనం ఎట్లా ప్రవర్తిస్తున్నామో ఆలోచించుకోవాలి. మనం మన ప్రవర్తనను గురించి ఆలోచన చేయాలి. మన జీవిత విధానాన్ని గురించి, మన నడవడికను గురించి ఆలోచన చేయాలి. యోబు ఆలోచన చేసినాడు. యోబు ఆలోచించినాడు తన ప్రవర్తనను గురించి. ఆలోచించినటువంటి యోబు పలికిన మాట, యోబు గ్రంథం 27వ అధ్యాయం 6వ వచనంలో ఈ రీతిగా అన్నాడు చూడండి. 27:6, నా నీతిని విడువక గట్టిగా పట్టుకొందును, నా ప్రవర్తన అంతటి విషయంలో నా హృదయము నన్ను ఏం చేయదంట? నా హృదయము నన్ను నిందించదు. నా ప్రవర్తన అంతటి విషయంలో నా హృదయం నా మీద నింద వేయదు అన్నాడు. మన హృదయం మన మీద ఏం చేస్తుంది? నువ్వు మాట్లాడేది తప్పు, నువ్వు చూసేది తప్పు, నువ్వు చేసేది తప్పు అని మన హృదయం మన మీద నింద వేస్తుంది అంటే మనం చేసేది సరికాదు అని.
ఎదుటి వాళ్ళను మనం నోరు మూపియొచ్చునేమో. మనం ఏదైనా ఒక పని చేసి ఎదుటివారిని మన మాటలతో, మన ధాటితో ఎదుటివారి నోర్లు మూపియొచ్చేమో, కానీ మన హృదయంతరంగం ఇచ్చే హెచ్చరికను మాత్రం మనం మూసిపెట్టలేం, అణచివేయలేం. మనకు యోహాను మొదటి పత్రికలో కూడా రాయబడింది. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం చూడండి. ఇందువలన మనం సత్య సంబంధులమని ఎరుగుదుము, దేవుడు మన హృదయము కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు గనుక మన హృదయము ఏ ఏ విషయములలో మన యందు దోషారోపణ చేయునో ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతిపరచుకుందాము. 21 ప్రియులారా, మన హృదయం మన యందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యం గలవారమగుదుము. మన హృదయం మనల్ని నిందించలేదంటే ధైర్యంగా ఉండగలుగుతాం దేవుని ఎదుట. మన హృదయమే మనల్ని నిందిస్తుంది అంటే, మన హృదయమే మన ప్రవర్తన విషయంలో దోషారోపణ చేస్తుంది అంటే, మన ప్రవర్తనను సరిచేసుకోవలసిన వారమై ఉన్నాం. మన ప్రవర్తనను గురించి ఆలోచించవలసిన వారమై ఉన్నాం. లేఖనం ఆ సంగతి మనకు తెలియజేస్తుంది. మీ ప్రవర్తనను గురించి ఆలోచన చేసుకోండి. ఎట్లా ప్రవర్తిస్తున్నారో ఆలోచించండి. మీరు ప్రవర్తించే తీరు సరిగా ఉందో లేదో ఒకసారి చూసుకోండి అని దేవుని గ్రంథం మనకు సెలవిస్తుంది, హెచ్చరిక చేస్తుంది. మన ప్రవర్తన విషయమై మనం నిర్లక్ష్యంగా, అశ్రద్ధగా, అజాగ్రత్తగా ఉంటే అది మనకు ప్రమాదం. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 16వ వచనంలో ఉంటుంది, తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా ఉండేవాడు చచ్చును అనింది. తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా, లెక్కలేనితనంగా ఉండేవాడు సస్తాడు. అది నేను చెప్పే మాట కాదు, లేఖనం, దేవుని గ్రంథం చెప్పే మాట. నీ ప్రవర్తన విషయమై నీ హృదయము నిన్ను నిందిస్తుంటే దాని విషయంలో నువ్వు దేవుని ఎదుట సరిచేసుకోవాలి. ఒకవేళ సరిచేసుకోకుండా అజాగ్రత్తగా ముందుకు సాగుతున్నావు అంటే ప్రమాదంలో ఉన్నావు అని గ్రహించవలసిన వారం మనం. ఎందుకు? తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా ఉంటే చస్తాం. అదే సామెతల గ్రంథం 16వ అధ్యాయం 17వ వచనంలో, తన ప్రవర్తనను కాపాడుకొనువాడు తన ప్రాణమును కాపాడుకొనును అనింది. తన ప్రవర్తనను కాపాడుకునేవాడు తన ప్రాణాన్ని కాపాడుకుంటాడంట. చాలామంది ప్రాణాలు పోతున్నాయంటే వాళ్ళ ప్రవర్తన సరిగ్గా లేదు. ఏం ప్రవర్తన సరిగ్గా లేదు? దేవుడిచ్చిన భార్య ఉంటుంది. ఇచ్చిన భార్యతో మనవాడు సంతోషంగా ఉండకుండా అక్రమ సంబంధం పెట్టుకుంటాడు. ప్రవర్తన చెడిపోయింది. అందుకొరకే ఏమైపోతుంది? ఏదో ఒక దినం అది ప్రాణాల మీదకి వస్తుంది. ప్రియులారా, మనం సరిచూసుకోవలసిన వారమై ఉన్నాం. మనల్ని మనం పరీక్ష చేసుకోవాలి. మొదటి సంగతి, మన ప్రవర్తన విషయమై మనల్ని మనం సరిచూసుకోవాలి. మనం ఎట్లా ప్రవర్తిస్తున్నామో సరిగా చూసుకోవాలి. మన ప్రవర్తన బాగుందో లేదో చూసుకోవాలి మనం. నీ ప్రవర్తన దేవుని ఎదుట ఎట్లా లేదన్నాడు భక్తుడు. నీ ప్రవర్తన సరిగాదయ్యా. బిలాముతో అన్నాడు, బిలాము నువ్వు ప్రవర్తించేది బాగలేదన్నాడు. సమూయేలు గ్రంథంలో మనం చదువుతాము, సౌలుతో అన్నాడు, సౌలుతో చెప్పే మాట, నీ ప్రవర్తన దేవుని ఎదుట సరిగ్గా లేదు, నీ నడవడిక సరిగ్గా లేదయ్యా అని హెచ్చరిక చేసినారు భక్తులు. ఆసా అనే రాజు దగ్గరికి వచ్చి, అయ్యా ఆసా, దినవృత్తాంతాలు 2వ గ్రంథం 16వ అధ్యాయంలో మనం చదువుతాం, నువ్వు చేసింది సరికాదయ్యా, నువ్వు ప్రవర్తించింది సరికాదు. ప్రభువైన దేవుడుండగా ఆయనను వదిలిపెట్టి సిరియా రాజును నమ్ముకున్నావు. ఈ విషయంలో నువ్వు ఎట్లా ప్రవర్తించినావు అన్నాడు భక్తుడు. ఈ విషయంలో నువ్వు మతి తప్పి ప్రవర్తించినావు కాబట్టి ఇక మీదట నీకు యుద్ధాలే అన్నాడు. ఆ మాట చెప్పిన తర్వాత ఆసా ఏం చేసినాడు? ఆయనను ఇబ్బంది పెట్టినాడు. ప్రవచించినటువంటి ప్రవక్తకు బాధ కలుగజేసినాడు. కావాలంటే చదువుకోండి, దినవృత్తాంతంలో 2వ గ్రంథం 16వ అధ్యాయంలో ఉంటుంది ఆ మాట. ప్రియులారా,
లేఖనం, దేవుని వాక్యం మనకిచ్చే హెచ్చరిక ఏంటంటే మన ప్రవర్తనను మనం సరిచూసుకోవాలి. మన ప్రవర్తన ఎట్లుందో మనం చూసుకోవాలా. చూసుకుంటే ఏమైపోతుంది? చూసుకుంటే తెలిసిపోతుందండి. చూసుకుంటే తెలుస్తుంది. చూసుకోకపోతే తెలియదు. దేవుని వాక్యం అద్దం. మామూలుగా మనం ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు లేదా ఎక్కడన్నా బయటికి వెళ్ళేటప్పుడు అద్దం దగ్గరికి పోయినామనుకో, అద్దం ఏం చేస్తుంది? మన ముఖం ఎట్టుందో, ముఖం మీద ఏమన్నా మసి ఉందా, లేదా ఎక్కడన్నా ఉండకూడదు ఏదైనా ఉందా చూపిస్తుంది అద్దం. తాను చేసే పని అది. వెళితే చూపిస్తుంది. చూపించినప్పుడు మనం ఏం చేస్తాం? సరి చేసుకుంటాం కదా. దేవుని వాక్యం కూడా అద్దమే. దేవుని వాక్యం దగ్గరికి వస్తే దేవుని వాక్యం మనకు చూపిస్తుంది నీ ప్రవర్తన ఎట్లుందో అని. లేదా మన హృదయం మనల్ని ఏం చేస్తుంది? మన హృదయం మన మీద దోషాన్ని ఆరోపిస్తుంది. నువ్వు చేసేది మంచిది కాదు, నువ్వు ఇప్పుడు చూస్తున్నావు, ఇప్పుడు చూసేది మంచిది కాదు అని మన హృదయమే చెప్తుంది మనకు. మన ప్రవర్తనను గురించి ఆలోచన చేయాలి. సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో ఉంటుంది, నీ ప్రవర్తన అంతటి యందు ఏం చేయాలంట? నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకోవాలా. మన ప్రవర్తన అంతటి విషయంలో దేవుని అధికారం ఉండాలి. మొదటి సంగతి, మనం చూసుకోవాల్సిన మొదటి విషయం ఏంటంటే మన ప్రవర్తనను చూసుకోవాలి. ఇంతకీ ఎట్ట ప్రవర్తిస్తున్నాం? మన ప్రవర్తన బాగుందా? ప్రభువుని నమ్మినామని పేరే మన ప్రవర్తన ఇంకా చాలాసార్లు సరిగ్గా ఉండడంలే. చాలా విషయాలలో సరిగ్గా ఉండడంలే మన ప్రవర్తన. అపోస్తల కార్యాల గ్రంథం 8వ అధ్యాయంలో ఒక వ్యక్తి కనపడతాడు, గారడీ సీమోను. ఈ గారడీ సీమోను గురించి లేఖనం, దేవుని వాక్యం ఏం చెప్తుంది? గారడీ సీమోను కూడా నమ్మి బాప్తిస్మము పొంది సేవకుడైన ఫిలిప్పును ఎడబాయకుండి అనుంది. నమ్మినాడు మన లెక్కనే, బాప్తీసం తీసుకున్నాడు మనలాగానే, సేవకుని వెంటే తిరుగుతున్నాడు. ఒకానొక సమయం వచ్చింది, ఒకానొక సందర్భం వచ్చింది. భక్తుడైనటువంటి పేతురు దైవాత్మ చేత నింపబడి ఆయనను గురించి చెప్పిన మాట చదువుతాను చూడండి. అపోస్తల కార్యాల గ్రంథం 8వ అధ్యాయం, అపోస్తల కార్యాల గ్రంథం 8వ అధ్యాయం 21 నుంచి నేను చదువుతున్నాను చూడండి. నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు గనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. కాబట్టి ఈ నీ చెడుతనము మానుకొని మారు మనస్సు పొంది ప్రభువును వేడుకొనుము. ఒకవేళ నీ హృదయాలోచన క్షమింపబడవచ్చును. నీవు ఘోరమైన దుష్టత్వంలోను దుర్నీతి బంధకములోను ఉన్నట్టు నాకు కనబడుచున్నది. ఇప్పుడు ఈయన హృదయం ఎట్టుందంట? నీ హృదయము దేవుని ఎదుట సరిగ్గా లేదయ్యా, నువ్వు ఇంకా చెడుతనంలో ఉన్నావు, నీవు దుర్నీతి బంధకాల్లో ఉన్నావు అని అన్నాడు. నమ్ముకున్న ఆయన ప్రవర్తనను గురించే భక్తుడిచ్చిన హెచ్చరిక ఇది. మనం ఇట్టున్నామేమో ఆలోచన చేద్దాం, ఒకసారి చూసుకుందాం మనం ఎట్టున్నామో. మనల్ని మనం సరిచూసుకుందాం. మొదటి మాట, మన ప్రవర్తనను గురించి మనం ఆలోచించవలసిన వారమై ఉన్నాం. ఆ తర్వాత క్రొత్త నిబంధన గ్రంథంలో గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనంలో రాయబడింది, ప్రతివాడును తాను చేయు పనిని పరీక్షించి చూసుకొనవలెను. మనం చేసే ప్రతి పని ఏం చేయాలంట? గలతీ పత్రిక 6:4లో రాయబడింది, ప్రతివాడును తాను చేయు పనిని పరీక్షించి చూసుకొనవలెను. నేను చేస్తున్న పని మంచిదా కాదా అని చూసుకోవాలి మనం. మనకి ఏది బుద్ధి పుడితే అది చేయడం కాదు, మనకెట్ట చేయాలనిపిస్తే అట్ట చేయడం కాదు. మనము చేసే పనిని వాక్యం చెప్తుంది, ప్రతివాడును తాను చేయు పనిని పరీక్షించి చూచుకొనవలెను. మనం చేసే పనిని చూసుకోవాలి మనం. నేను చేస్తున్న పని మంచిదా కాదా మనం చూసుకున్నామనుకో,
మనం చేసే పని మంచిదో కాదో తెలిసిపోతుంది. యెహోషువ గ్రంథంలో 7వ అధ్యాయంలో ఆకాను అనే ఇశ్రాయేలీయుల సైనికుని గురించి మనం చూస్తాం. ఈ ఆకాను యెరికో మీదకి యుద్ధానికి పోయినాడు. సైన్యంలో ఈయన కూడా ఒక సైనికుడు యుద్ధానికి పోయినాడు. అక్కడ కనపడినటువంటి వెండి, బంగారు, సీనారు పై వస్త్రం తీసుకొచ్చుకొని గుడారంలో గుంతదవి దాచిపెట్టుకున్నాడు. తాను చేస్తున్న పనిని గురించి ఒకసారి చూసుకుంటే, నేను చేసే పని మంచిదే కాదా అనిగిన చూసుకుంటే ఏమైపోయేది ఆయనకు? తాను చేసే పని మంచిది కాదు అని అర్థమయ్యేది ఆయనకు. మనోడు పరీక్ష చేసుకోలే, నేను చేస్తున్న ఈ పని మంచిదే కాదా అని చూసుకోకుండా ఏం చేసినాడు? తెచ్చుకున్నాడు, గుంతదొయ్యినాడు, దాచిపెట్టుకున్నాడు, ఎరగనట్టుగా ఉన్నాడు. సత్యం బయటపడింది. ఆయనకు, ఆయన కుటుంబానికి అంతటికీ మరణం వచ్చింది. ఆకాను తాను చేసే పని చూసుకుంటే నేను చేసేది మంచి పని కాదు అని తనకు అర్థమైపోయింటే ఆ ప్రమాదం వచ్చేది కాదు. నేను ఇంకొక ఆయనను కూడా గుర్తు చేస్తాను. సమూయేలు 2వ గ్రంథం 11వ అధ్యాయంలో ఇశ్రాయేలీయుల రాజు అయినటువంటి దావీదు ఒక పని చేసినాడు. దావీదు మిద్దె మీద తిరుగుతున్నప్పుడు ఒక స్త్రీని చూసినాడు. మనిషిని పంపించి ఆమెను పిలిపించుకున్నాడు. చేయవలసినటువంటి పాపపు పని చేసినాడు. అట్లా కాకుండా తాను చేసే పని సరి అయిందా కాదా అని దావీదు గీన పరీక్ష చేసుకుంటే ఆ పని చేసేటోడు కాదు. నేను చేసే పని దేవుని దృష్టికి అంగీకారమైందా కాదా అని ఈయన ఆలోచించి ఉంటే ఆ పని చేసేవాడు కాదు. చేసినాడు. ఏ ఆలోచన లేకుండా పనిచేసినాడు. తాను చేస్తున్న పనిని గురించి ఆలోచించలేదు. పైగా మీరు చూడండి ప్రియులారా, ఎంత దాకా వెళ్ళినాడు దావీదు ఎంత దాకా వెళ్ళినాడు అంటే, ఆమె సమాచారం పంపిన తర్వాత ఊరియాను పిలిపించి ఏదో పెద్ద ప్రేమ, సైనికుని మీద చాలా ప్రేమ ఉన్నట్టు బాగా తాపిచ్చి ఇంకబో ఇంటికని పంపించినాడు. కానీ ఊరియా ఎంత నమ్మకస్తుడు అంటే వెళ్ళలే. ఆయన ఇంటికి పోయినాడు అన్నట్టు తర్వాత ఈయన కొన్ని పంపించినాడు వస్తువులు. ఇంటికి పోలేదని తెలుసుకున్నాడు, పిలిపించినాడు. ఊరియా పలికిన మాటలు విన్న తర్వాతనైనా దావీదు మనసు ఏం కావలసింది? దావీదు పశ్చాత్తాపడవలసింది, దావీదు మనస్సు కరగాల్సింది. కానీ ఆ పాపం దావీదును ఎంత దాకా తీసుకొని వెళ్ళిందంటే, అంత నమ్మకస్తుడైనటువంటి తన సైనికుణ్ణి తానే ఏం చేయమని చెప్పినాడు? తానే చంపమని చెప్పినాడు. చనిపోయే ప్లేస్లో పెట్టు, యుద్ధం మోపగా జరుగుతున్నప్పుడు కొట్టివేయబడే ప్లేస్లో పెట్టు అని యోవాబుకు ఉత్తరం రాసి పంపించినాడు. దావీదు తాను చేసినటువంటి పనిని పరీక్ష చేసుకుంటే, నేను చేస్తున్న పని మంచిదా కాదా అని చూసుకుంటే అంత దాకా వెళ్ళేవాడు కాదు. అపోస్తల కార్యాల గ్రంథం 5వ అధ్యాయంలో అననీయ సప్పిరాలు పొలం అమ్మినారు. మేము చేసేది మంచిదా కాదా, మేము ఇది దాచిపెట్టుకొని పోయి అబద్ధం చెప్తాం, మేము ఇది చెప్పడం మంచిదా కాదా అని కానీ ఆలోచన చేసింటే ఆ పని చేసేటోళ్ళు కాదు వాళ్ళు. కానీ తీసుకున్నారు, దాచిపెట్టుకున్నారు, పోయినారు, అబద్ధం చెప్పినారు, ప్రాణాలు పోగొట్టుకున్నారు. మనం చేసే పనులను ఒకసారి మనం కూడా ఆలోచన చేసుకోవాలి. నేను చేస్తున్న పని మంచిదా కాదా, ఈ పని దైవ చిత్తానుసారమైందా కాదా, పరీక్ష చేసుకుంటే సంగతి అర్థమవుతుంది. వాక్యం స్పష్టంగా తెలియజేసే మాట, ప్రతివాడును తాను చేయు పనిని ఏం చేయాలంట? పరీక్షించి చూచుకొనవలెను. బైబిల్ గ్రంథంలో రాజుల 2వ గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనంలో చూడండి, ఈ కుష్ఠరోగులు మంచి పని చేసినారు. కుష్ఠరోగులు వాళ్ళు తాము చేస్తున్న పనిని గురించి, మనం చేసే పని మంచిదా కాదా అని ఆలోచన చేసినారు. ఆలోచన చేస్తే వాళ్ళకి ఏమైపోయింది? విషయం అర్థమైపోయింది.
ఆ, రాజుల 2వ గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనంలో, అంటే 8వ వచనం కూడా చదువుతాను చూడండి. కాబట్టి ఆ కుష్ఠరోగులు దండుపేట వెలుపటి భాగమునొద్దకు వచ్చి ఒక గుడారము చొచ్చి భోజనపానములు చేసి అచ్చట నుండి వెండి బంగారములను బట్టలను ఎత్తుకొని పోయి దాచిపెట్టి తిరిగి వచ్చి మరి ఒక గుడారము చొచ్చి అచ్చట నుండి సొమ్ము ఎత్తుకొని పోయి దాచిపెట్టిరి. వారు 9వ వచనం, మనము చేయునది మంచి పని కాదు. వీళ్ళు ఏం చేసినారు? ఫస్ట్ పోయినారు, తిన్నారు, తీసుకొని పోయి దాచిపెట్టుకొని వచ్చుకున్నారు. రెండోసారి వచ్చినారు, మళ్ళీ తీసుకొని పోయినారు, దాచిపెట్టినారు. ఇప్పుడు వాళ్ళు ఏమనుకున్నారు? అందరూ ఒక ఆలోచన చేసినారు, అరే మనం చేసేది ఏం కాదంట, మనం చేసేది మంచి పని కాదు. ఎప్పుడు అర్థమైంది వాళ్ళకు మనం చేసేది మంచి పని కాదని? తాము చేస్తున్న పనిని గురించి ఆలోచించిన తర్వాత అర్థమైంది. 2 సార్లు పోయి వచ్చినారు, ఆల్రెడీగా దాచిపెట్టుకొచ్చుకున్నారు. 3వసారికి వాళ్ళు ఏమనుకున్నారు? ఇది మంచి పని కాదు, మనం చేసే పని మంచిది కాదు. పరీక్ష చేసుకున్నారు కనుక అర్థమైపోయింది. మనం చేసే పనులు ఆదివారం ఆరాధనకోవాలన్నా పనికోవాలన్నా అనుకో, ఆదివారం మనం యాడుకోవాలా? మనం చేసేది దేవుని సన్నిధిని ఎగరగొట్టి చాలా మోపుకుందిలే పని, ఈరోజు పోవాలని అనుకొని పోయినాం అనుకో, మనకు పోవాలన్నా వద్దా అనేది ఎప్పుడు అర్థమవుతుంది? మనం ఆలోచన చేస్తే అర్థమవుతుంది. పరీక్ష చేసుకుంటే తెలిసిపోతుంది మనం చేసేది మంచి పని, ఈరోజు పనికోవచ్చా, ప్రభు సన్నిధికి పోవాలన్నా పనికోవాలన్నా. రెండో మాట, మొదటిది మన ప్రవర్తనను గురించి ఆలోచన చేయాలా, రెండోది మనం చేసే పనులను గురించి ఆలోచన చేయాలా. మత్తయి సువార్త 24వ అధ్యాయం 4వ వచనంలో మన రక్షకుడైన యేసు ప్రభు చెప్పిన మాట చూడండి. 24:4లో ఏమన్నాడు? యేసు వారితో ఇట్లనను, ఎవడును మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోండి. మోసం చేసేటోళ్ళు దండిగైనారు కాబట్టి ఎవడు మిమ్మల్ని మోసం చేయకుండా చూసుకోవాలా, మనం చూసుకోవాలా. వాళ్ళు మోసం చేయనికనే వాళ్ళ పని ఏంది? మోసం చేయడమే వాళ్ళ పని. నేను మోసపోతే అని అంటే ఎట్టయితుంది? మోసం చేయకుండా మనం చూసుకోవాలి మొదట. అది వాక్యంలో మనకు కనబడే మాట, ఎవడును మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోండి. బైబిల్ గ్రంథం, దేవుని వాక్యం మనకేం చెప్తుంది? అపోస్తల కార్యాల గ్రంథం 20వ అధ్యాయం 29-30 వచనాల్లో మిలేతు నుండి సంఘ పెద్దలను పిలిపించినాడు. ఎవరు? పౌలు భక్తుడు. పిలిపించి వాళ్ళకు చాలా విషయాలు చెప్తూ ఏమన్నాడు? పౌలు భక్తుడు చెప్తూ 29:30లో ఏమన్నాడు అంటే, నేను వెళ్ళిన తర్వాత మీ మధ్యకి ఏమొస్తాయి? నేను వెళ్ళిన తర్వాత చదువుతాను చూడండి. 29, నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించునని నాకు తెలియను. వారు మందను కనికరింపరు, మరియు శిష్యులను వెంట ఈడ్చుకొని పోవాలనని వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరుతారు అన్నాడు. ఇది ఒక హెచ్చరిక, జాగ్రత్తగా ఉండండి. నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు, అంటే తోడేళ్ళు వస్తాయని కాదు, అలాంటి మనస్తత్వం కలిగిన మనుషులు వస్తారు. వంకర మాటలు చెప్పుకొని ఈడ్చుకొని పోయేటోళ్ళు వస్తారు, కాబట్టి జాగ్రత్తగా ఉండండి అని ఒక హెచ్చరిక చేసినాడు. చూసుకోండి ముందరనే అని. కానీ మీకు ఒక మాట చూపిస్తాను చూడండి. గలతీయులకు రాసిన పత్రికలో, గలతీ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం చూడండి. క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వానిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరెంత త్వరగా తిరిగిపోవుట చూడగా నాకు ఆశ్చర్యం అవుచున్నది. 3వ అధ్యాయం 1వ వచనం చూడండి. అది గలతీ పత్రిక. ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మును ఎవడు భ్రమ పెట్టెను? సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కనుల ఎదుట ప్రదర్శింపబడను కదా. ఇప్పుడు ఏమైపోయినారు వీళ్ళు? ఎవడు మిమ్మల్ని మోసం చేయకుండా చూసుకోండి అంటే వీళ్ళు మోసపరచబడినారు, భిన్నమైన సువార్త వైపు తిరిగినారు. బోధలు, రకరకాల బోధలు వచ్చినాయి. అన్నీ మనం వినదగిన బోధలు కాదు. బైబిల్ గ్రంథం చేతబట్టుకున్న వాడల్లా బోధకుడు కాదు. బైబిల్ గ్రంథం చేతబట్టుకొని బోధించేవాడల్లా సత్యవాక్యాన్ని సరిగా బోధించేవాడు కాదు. ఎందుకంటున్నానంటే రకరకాల బోధలు చేసేటోళ్ళు వచ్చినారు ఇప్పుడు.
మనకు కొరింథీయులకు రాయబడిన పత్రికలో రెండో పత్రిక 11వ అధ్యాయం 13, 14 వచనంలో ఏముంటుందో నేను చదువుతాను చూడండి. కొరింథీయులకు రాయబడిన రెండో పత్రిక 11వ అధ్యాయం 13, 14. ఏలైనగా అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తలుల వేషము ధరించుకుని వారై ఉండి దొంగ అపోస్తలను మోసగాండ్రకు పనివారునై ఉన్నారు. ఇది ఆశ్చర్యం కాదు, సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనుచున్నాడు గనుక వాని పరిచారకులను నీతి పరిచారకుల వేషం ధరించుకుంట గొప్ప సంగతి కాదు, వారి క్రియల చొప్పున వారికి అంతం కలుగును. సాతాను తానే వెలుగుదూత వేషం వేసుకుంటాడు. కాబట్టి వాని పరిచారకులు నీతి పరిచారకుల వేషం వేసుకోవడం పెద్ద పని కాదు. జాగ్రత్తగా ఉండండి, చూసుకోవాలి. మనం మీ ఇంటికాడికి వచ్చి ప్రార్థన చేస్తాం అక్క అని తలకల్లా రాన్న ప్రార్థన చేద్దు, మా సేవకుడు ఉన్నాడు రానే రాడా అట కాదు. చూసుకోవడం అవసరం. వాక్యం చెప్తుంది, ఎవడును మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోండి. బైబిల్ గ్రంథంలో, ప్రకటన గ్రంథంలో తాము అపోస్తలుగాక అపోస్తలు అని చెప్పే వాళ్ళని వాళ్ళు ఏం చేసినారంట? ఎఫెసు సంఘస్థులు 2వ అధ్యాయంలో చదువుతాం, గుర్తుపట్టినారు. మనం ఎవరు మనల్ని మోసం చేయకుండా చూసుకోవలసినటువంటి బాధ్యత మనది. ఆ తర్వాత ఇంకొక మాట మనకు తెలిసిన మాటే, కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 10వ అధ్యాయం. కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 12వ వచనం చూడండి. తాను నిలుచుచున్నానని తలంచుకొని వాడు పడకుండునట్లుగా జాగ్రత్తగా చూచుకొనవలెను. నిలబడినోడు ఏం కాకుండా చూసుకోవాలంట? నేను నమ్ముకొని శానేంలే, ఇంకా నేనేంది పడతా అని అనుకోకూడదు ఎప్పుడే. కానీ నేను ఇప్పుడు నమ్ముకున్నానా, ఓ అబ్బా వాళ్ళు ఉన్నప్పుడు నమ్ముకున్నా అని అంటే కుదరదు. తాను నిలుచుచున్నానని తలంచుకున్నవాడు ఏం చేయకుండా చూసుకోవాలంట? పడకుండా జాగ్రత్తగా చూసుకోవాలా. పడిపోయే ప్రమాదం ఉంది. సాతానుడు మనల్ని పడగొట్టనికే శతవిధాల ప్రయత్నం చేస్తూ ఉంటాడు కనుక మనం జాగ్రత్తగా చూసుకోవాలా. పడకుండా ఉండాలా అని వాక్యం చెప్తుంది. పడకుండా జాగ్రత్తగా చూసుకోవాలనింది. మనం పడకుండా అంటే ఎడ కింద పడకుండా ఉండాలని కాదు. చాలాసార్లు మనం దావలు నడిచిపోయేటప్పుడు పొరపాటు అయితే కింద పడతాం, అవునా? అట్లా పడకుండా ఉండాలని కాదు. ఆ జాగ్రత్తలు భలే తీసుకుంటానులే. ఏదో వర్షాకాలం బురద ఉందనుకో, చాలా జాగ్రత్తగా నిదానంగా కింద పడిపోకుండా నడిచిపోతాం. ఆ జాగ్రత్తల గురించి కాదు ఇక్కడ రాయబడింది. నిలబడినాను, నేను ప్రభువులో ఉన్నాను, నేను భక్తిగా ఉన్నాను, నేను ఆత్మీయంగా ఉన్నాను అనుకునేవాడు పాపంలో పడకుండా జాగ్రత్తగా చూసుకోవాలనింది. పడకుండా ఉండాలంటే ఏం చేయాలంట? మనకు తెలిసిన మాట 119వ కీర్తన 11వ చరణం ఏముంటుంది? నీ ఎదుట పాపం చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను. వాక్యం ఏడుండాలా? వాక్యం హృదయంలో ఉండాలా, నోట్లో కాదు. నోట్ల వాక్యం ఉంటుంది చాలా మందికి, వాక్యం హృదయంలో ఉండాలా. నాకు ఒక ఆయన కొన్ని సంవత్సరాల కిందట కర్నూల్లో ఓ పాస్టర్స్ అసోసియేషన్ కాన్ఫరెన్స్ అని సమాచారం ఇచ్చి, అన్న నువ్వు ఖచ్చితంగా రావాలి అంటే వెళితే చాలామంది వచ్చినారు. అందులో ఒక రాజకీయ నాయకుడు గుడికి వచ్చినాడు. రాజకీయ నాయకుడు గుడిక 4 మాటలు, ఇప్పుడు ప్రభువుని గురించి 4 మాటలు, ఇక వచ్చిన మనల్ని అందరినీ దృష్టిలో పెట్టుకొని 4 మాటలు చెప్తాడు ఈ రాజకీయ నాయకుడు. అంటే ఆయన లేచి 23వ కీర్తన బైబిల్ తెరచకుండా చెప్తున్నాడు. 23వ కీర్తన, యెహోవా నా కాపరి నాకు లేమి కలగదు, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండజేయను అంటున్నాడు. పట మొత్తం 23వ కీర్తన చూడకుండానే చెప్పా. మీరందరూ దేవుని సేవకులు, మిమ్మల్ని అందరినీ గురించి బైబిల్ గ్రంథంలో దినవృత్తాంతాల్లో ఈ విధంగా రాయబడింది. నా పిల్లలారా, మిమ్మల్ని నాకు పరిచారం చేయడానికి ఏర్పాటు చేసుకొని ఉన్నా, కాబట్టి అశ్రద్ధ చేయకాకండి అని అంటున్నాడు. అబ్బా, అంటే ఆయన నోట్లుంది వాక్యం, ఏడలేదు, ప్రవర్తన సరిగా లేదు, హృదయంలో వాక్యం లేదు. ఇప్పుడు మనలో చాలా మందికి నోట్లు ఉంటుంది వాక్యం, పలానా సాటి ఇది ఉంది, పలానా సాటి. మనం ప్రవర్తించేది ఏది? నోట్లో కాదు ఉండాల్సింది వాక్యం, హృదయంలో ఉండాల. హృదయంలో వాక్యం ఉంటే ఏం కాదు,
మనం పడిపోకుండా కాపాడబడతాం. నా ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు వాక్యం మీ హృదయాలలో ఉందా, నోట్లలో ఉందా? మీరు అంటారేమో, హృదయంలో లేదు, నోట్లో లేదు, మా ఇంట్లో ఉంది, లేకుంటే నా ప్రస్తుతం మందిరంలో ఉన్నా కాబట్టి నా చేతులు ఉంది అంటారేమో. వాక్యం హృదయంలో ఉండాల. ఇప్పుడు హృదయంలో దేవుని వాక్యం ఉందనుకో, మీ హృదయంలో ఇంకొక మాట చెప్తాను, నీ ధనం ఎక్కడ నుండునో నీ హృదయం నీ ధనం ఎక్కడ ఉండునో నీ హృదయం ఎక్కడ ఉండునో అనింది. అంటే మన హృదయంలో డబ్బు ఉందనుకో, మన హృదయం గుడిక దాన్ని ఇట తిప్పి చెప్తున్నా, నీ ధనం ఎక్కడ నుండునో నీ హృదయం ఎక్కడ ఉండును అనింది. మన హృదయంలో ధనం ఉందనుకో, ఆ డబ్బే ఆడుంటే అక్కడనే ఉంటుంది మన హృదయం. మనం ఈడున్నాం కాబట్టి ఈడున్నాం, కానీ పొరపాటున ఇప్పుడు ఈ ముగింపు దినాలు కదా, ఈ సంవత్సరం ముగింపు దినాలు, ఇండ్లు శుభ్రం చేసుకోవాలని చెప్పేసి బీరువాలు అన్నీ సర్ది పెట్టుకున్నప్పుడు పొరపాటున ఇక్కడ కూర్చున్నప్పుడు మీకు టకీమని బీరువాకు తాళం వేసి లేనట్టుంది అని గుర్తొచ్చింది అనుకో, సత్య వ్యవహారం. ఏం చెప్పినా ఎక్కదు. బీరువాకు తాళం వేయకుండా వచ్చినట్టుండా, దాంట్లో బంగారు ఉంది, డబ్బులు ఉన్నాయి, పొయ్యితలకల ఏమవుతుందో ఏం కథనో. మనుషులం ఇక్కడ ఉంటాం, అక్కడ ధనం ఉంది కనుక మన హృదయం అక్కడనే ఉంటుంది. ఊకే మనుషులు మాత్రం ఇక్కడ ఉంటాం. మన హృదయంలో ఏది ఉంటుందో దాని దగ్గరనే ఉంటుంది మన మన ఏమంటారు మన వ్యవహారం అంతా. మన హృదయంలో ధనం ఉందనుకోండి, మనం ధనం చుట్టే తిరుగుతుంటాం. మన హృదయంలో క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకోండి అన్నది కొలసై పత్రికలో. మన హృదయం అంతా ప్రభువుతో నింపుకున్నాం అనుకో, అది వేరుంటుంది మన వైఖరి. దేవుని వాక్యం మన హృదయాల్లో ఉండాలి, అప్పుడు మనం పడకుండా జాగ్రత్తగా ఉండగలం. మనకు బైబిల్ గ్రంథంలో కనబడే మాట ఏంటంటే, మార్క్స్ వార్త 14:38 వచ్చిన చూడండి. మార్క్స్ వార్త 14:38లో, మార్క్స్ వార్త 14:38 వచనంలో ఒక మాట నేను చదువుతాను చూడండి. 14:38 మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయడి అనింది. అంటే పడకుండా ఉండాలంటే ప్రభు వాక్యం మన హృదయాల్లో ఉండాలి, పడకుండా ఉండాలంటే ప్రార్థన ఉండాలి. ప్రార్థన కూడా అవసరమే. ప్రార్థన మనల్ని పాపంలో పడిపోకుండా కాపాడుతుంది అన్నాడు ఒక భక్తుడు. ప్రార్థన మనల్ని పాపంలో పడిపోకుండా కాపాడుతుంది. ఇప్పుడు ప్రార్థన అంటే మనకి ఎంత నిర్లక్ష్యం అంటే అంత నిర్లక్ష్యం. ఈరోజు వచ్చిన వాళ్ళందరూ ప్రార్థన కూడిక రోజు వస్తారా? రారు. ఏమంటే అంతేగా. ఇండ్లలో సమస్యలు ఉండవా అంటే ఉంటాయి, ఇబ్బందులు ఉండవా ఆత్మ సంబంధంగా అంటే ఉంటాయి, కానీ రారు. మనం ఆత్మీయంగా నిలబడాలి, నిలకడగా ఉండాలి అంటే ప్రార్థన అవసరం. ఈ విషయాన్ని మనం గుర్తించవలసిన వారమై ఉన్నాం. పడకుండా ఉండాలంటే ప్రార్థన ఉండాల. మీరు ఎప్పుడైనా గమనించండి, ఒకసారి పరీక్ష చేసుకోండి. మనం బాగా ప్రార్థన చేసుకున్న రోజు ఆత్మీయంగా చాలా బాగుంటాం. ఏనాడైతే మనం సరిగ్గా ప్రార్థన చేసుకుంటామో ఆ రోజు మన వ్యవహారం అంతా అస్తవ్యస్తంగా ఉంటుంది. మూడో మాట చెప్తాను. పడకుండా ఉండాలంటే దేవుని వాక్యం ఉండాలి హృదయంలో, పడకుండా ఉండాలంటే ప్రార్థన ఉండాలి. రెండవ సంగతి, అపోస్తల కార్యాల గ్రంథం 2:42 వచనంలో ఒక మాట ఉంటుంది. 2:42లో ఎరిగిన మాటనే, వీరు అపోస్తల బోధ ఎందును సహవాసమందును రొట్టె విరుచుట ఎందును ప్రార్థన చేయుట ఎందును ఎడతెగక ఉండిరి అనింది. వీరు అంటే విశ్వసించినటువంటి వారు, ప్రభువుని నమ్మినటువంటి వారు. సహవాసం కూడా అవసరమే. సహవాసం మనల్ని నిలబెడుతుంది, సహవాసం మనల్ని కాపాడుతుంది, సహవాసం మనల్ని పడకుండా నిలబెడుతుంది. సహవాసం మన సహవాసం అయితే తండ్రితోనూ ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడా ఉన్నది అనింది యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయంలో. దేవునితో సహవాసం ఉండడం ఎంత అవసరమో తోటి దేవుని పిల్లలతో కూడా సహవాసం ఉండాలి.
ఇప్పుడు చాలామంది ఎట్లా తయారైనారంటే, నాకు దేవునితో బాగుంది అబ్బా, ఏం దేవుని పిల్లలతో. చాలా సంవత్సరాల కిందట చాబోల్లో దేవుని సేవకుడు యోసేపు అంకుల్ పెద్ద ఆయన, ఒక ఆయన సేవ చేసినాడు. ఆయన ఒకరోజు ఒక సహోదరి, కొంతకాలంగా మందిరానికి రాకుండా ఉన్నటువంటి ఒక సహోదరి ఇంటి దగ్గరికి వెళ్ళినాడంట. ఇంటి దగ్గరికి వెళ్ళినాడు. ఈయన ఇంటి దగ్గరికి పోయేసరికి ఆమె ఇంటి ముందర నిలబడుకొని ఉన్నది. వందనాలు వేసేపయ్యా అనిందంట. వందనాలమ్మా. ఏమ్మా మందిరానికి రావడం లేదు అని అనుకుంటానే ఈయన లోపలికి పోయినాడంట ఇంట్లోకి లోపలికి పోతే అప్పటికే అక్క ఏమంటారు, పొయ్యి మీద ఏదో పాత్ర పెట్టి ఒక కట్టెలు, ఒక 6-7 కట్టెలు పెట్టినదంట. 6-7 కట్టెలు పెట్టి బాగా మంట పెట్టి బయటకు వచ్చి ఉన్నది. ఈయన లోపలికి పోయేసరికి ఏందబ్బా సేవకుడు లోపలికి పోయినాడని ఆయనతో పాటు ఈమె లోపలికి పోయింది ఇంట్లోకి పోతే ఈయన పొయ్యి దగ్గరికి పోయి పొయ్యిలో ఉన్న కట్టెలన్నీ ఒకదానికి ఒకటి అన్నీ బయటికి వెరికినాడంట. పొయ్యిలున్న కట్టెలన్నీ బయటికి తీసేసినాడు. 6 కట్టెలు ఉంటే 5 కట్టెలు బయటికి తీసేసినాడు. ఒకటే కట్టెలు పెట్టినాడంట. మిగతా కట్టెలన్నీ బయట పెట్టినాడు. అప్పుడు ఆమె అనిందంట, ఏంది యేసేపయ్యా, ఒక కట్టె పెడితే అదెంతసేపు ఉంటుంది? కొంచెంసేపు ఉంటే కాలిపోతుంది, కాలిపోయి బూడిదైపోతుంది. కొంచెంసేపు ఉంటే అది కాలిపోతుంది, బూడిదైపోతుంది. వంట ఏడవుతుంది కాదు, నీకు తెలియదు. అన్ని కట్టెలు పెడితేనే మంట తొందర వస్తుంది, అప్పుడు వంట తొందరగా తయారవుతుంది అని అంటే అప్పుడు అన్నాడంట, నీ పరిస్థితి కూడా ఇంతేమ్మా అన్నాడంట. నీ పరిస్థితి కూడా ఇంతేమ్మా. నువ్వు తోటి విశ్వాసులతో సహవాసం లేకుండా నేను ఒక్కదాన్ని అనుకుంటున్నావు కదా, ఏదో ఒక సమయం వస్తుంది, నువ్వు కూడా కాలి బూడిదైపోతావు, ఆత్మీయంగా హీనస్థితికి వస్తావు. కాబట్టి సరిచేసుకోమని చెప్పి భక్తుడు హెచ్చరిక చేసినాడని నేను విన్నాను అనమాట. నాకు కూడా తెలుసు, ఒక ఆమె ఉండే, ఆమె పేరెందుకులే, ఒక ఆమె ఉండే. నేను ఆమె దగ్గరికి పోయినా, ఏమ్మా తల్లి, మందిరానికి ఈ ఊర్లో ఇన్ని మందిరాలు ఉన్నాయి, ఒక 2-3 మందిరాలు ఉన్నాయి కదా, ఏదో ఒక మందిరానికి పోవచ్చు కదా అంటే, నాయనా నేను ఆ మందిరానికి పోయి చూసినా, ఆ మందిరానికి పోయి చూసినా, ఇంకా ఆ మందిరానికి పోకూడదు అనుకొని నిన్ననే పోయి ఒక నందికొట్కూరుకు పోయి ఒక ద్రాక్షరసం బాటిల్ కొనుక్కొచ్చుకున్నా. ద్రాక్షరసం బాటిల్ కొనుక్కొచ్చుకున్నా, ఇంత ఒక 10 రూపాయలది గోధుమ పిండి కొనుక్కొచ్చుకున్నా. నాకు రొట్టె చేసుకొనీకి రాదా? రొట్టె చేసుకొనీకి వస్తుంది. ద్రాక్షరసం ఏముంది, ఇంత నీళ్ళు పోస్తా, ద్రాక్షరసం ఇంత పోస్తా. కాబట్టి ఇంక ఎవరితో నాకేం పని చేయదులే, ఇంకా నేనే ఇంట్లోనే ఆదివారం రోజు వస్తా. ఆదివారం రోజు వచ్చినప్పుడు ఇల్లు శుభ్రం చేసుకుంటుందంట. శుభ్రం చేసుకొని ఇంకా చిన్న రొట్టె బిల్ల చేసుకొని ఆ తర్వాత తాను తెచ్చుకుని ద్రాక్షరసం బాటిల్ నుంచి ద్రాక్షరసం కొంచెం కలుపుకొని ఆడబెట్టుకొని ఆమెనే ఒక పాట పాడుకుంటుందంట. పాట పాడుకొని బైబిల్ తెరిచి చదువుకుంటుందంట. ఆ రొట్టె రసం తింటుందంట. ఇంకా చూడు యాడికి నేర్చుకుందో. మళ్ళీ ఇప్పుడు చేసుకుంటుందో లేదో కానీ అట్లా చేసుకున్న దినాలు, కొన్ని దినాలు చేసుకుంది ఆమె. చేసుకుంది తర్వాత ఏమైపోయింది, గందరగోళం పట్టింది, ఎక్కడ చెల్లకుండా అయిపోయింది. సహవాసం కూడా మనల్ని స్థిరపరుస్తుంది, సహవాసం మనల్ని నిలబెడుతుంది. వాక్యం మనకు ఆ సంగతి తెలియజేస్తుంది. పడకుండా ఉండాలి అంటే దేవుని వాక్యం చెప్తుంది. దేవుని వాక్యం ఉండాలి మన హృదయాల్లో, ప్రార్థన ఉండాలి, అదే సమయంలో పరిశుద్ధుల సహవాసం కూడా అవసరమే. పడకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. తాను నిలుచుచున్నానని తలంచుకొని వాడు పడకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. అది మన బాధ్యత. వాక్యంలో మనకెందరికీ ఎరిగిన మాట ఇంకొకటి ఉంటుంది, మీరు విశ్వాసం గలవారో ఉన్నారో లేరో మిమ్మల్ని మీరు పరీక్షించి చూసుకోండి అని కొరింథీ 2వ పత్రిక 13వ అధ్యాయం 5-6 వచనాల్లో ఉంటుంది. ఇంతకు మన విశ్వాసం ఎట్టుందో చూసుకోవాలి మనం. ఇక నమ్ముకొని ఇన్నేళ్ళైంది నేను చాలా విశ్వాసిని అనుకుంటే ఎట్టయితుంది? మనకి ఎంత మటుకు విశ్వాసం ఉందో చూసుకుంటే తెలుస్తుంది. ఏదైనా చూసుకుంటేనన్నా తెలిసేది, చూసుకోకుంటే ఏం తెలుస్తుంది? ఇప్పుడు ఇంటికి పోయిన తర్వాత బియ్యం ఉండయా లేదా అని దానిలక ఇవే బియ్యం ముందరికి వచ్చి అయిపోయినా చూడని చెప్తుందా? ఏం చెప్తాం మనం ఇంటికి పోయి? బియ్యం ఉండయా లేదా చూసుకుంటాం. పొద్దునేకి ఏం చేసుకోవాలని ఏం చేయాలా? పొద్దునేకి ఏం చేయాలన్నా రాత్రి చూసుకుంటాం. పొద్దునేకి చేయనికి బియ్యం ఉండయా లేవా, బ్యాలు ఉండయా లేవా,
కూరగాయలు ఉన్నాయా లేదా, లేకపోతే ఏం తెచ్చుకోవాలో చూసుకుంటేనే సంసారాలు అయ్యేది. ఏం చూసుకోకుంటే ఎట్లా సంసారాలు కావో, ఆత్మీయంగా మనం మనల్ని మనం చూసుకోవాల్సిన సంగతులు ఉన్నాయి. మన ప్రవర్తనను గురించి చూసుకోవాలా, మనం ఎట్లా ప్రవర్తిస్తున్నామో చూసుకోవాలా. వాక్యంలో రాయబడింది, మనం చేసే ప్రతి పని చూసుకోవాలా, మనం చేసే పని బాగుందా లేదా. ఇంకొకటి ఒక మాట ఉంది సామెతల గ్రంథంలో, ఒకనికి వాడు చేసే పని కరెక్ట్గా కనబడుతుంటుందంట. ఒకడు తాను చేయనది చూసుకోకపోతే ఒక ఎదుట సరైనదిగా కనబడు మార్గం గలదు, తుదకు అది ఏం చేస్తాడంట, మరణానికి దారి తీయనని ఉంటుంది. నేను చేసేది పర్ఫెక్ట్ అన్నా అంటారు. నువ్వు వాడు చేసే పని మంచిదే కాదని చూసుకుంటే కదా తెలిసేది. మూడో సంగతి, మనం ఏం చేయాలంట, ఎవడు మోసం చేయకుండా చూసుకోవాలా. నాలుగో సంగతి, పడకుండా చూసుకోవాలా. ఐదో సంగతి, విశ్వాసం గల వారమై ఉన్నామో లేదో చూసుకోవాలా. ఇంతకు చూసుకుంటున్నావా లేదా? చూసుకుంటే సెట్ అవుతాం, చూసుకోకపోతే సెట్గా మనం చూసుకోవడంలే, అది వచ్చిన సమస్య. నేను ఎంత భక్తిగా ఉన్నాను, నా ప్రార్థనా జీవితం ఎట్లుంది, నేను వాక్యం చదివే విధానం ఎట్లుంది, నా వాక్య ధ్యాన జీవితం ఎట్లుంది, తోటి దేవుని పిల్లలతో నా సహవాసం ఎట్లుంది, దేవుని పని విషయంలో నా ప్రవర్తన ఎట్లుంది, ఇవన్నీ మనం చూసుకున్నాం అనుకోండి, మన జీవితం ఆత్మీయంగా సవ్యంగా సాగుతుంది. సంవత్సరం ఆఖరికి వచ్చినాం, ఒకసారి చూసుకోండి, ఒకసారి ఎన్నిక చూసుకుందాం. ఈ సంవత్సరంలో ఎన్ని ఆదివారాలు ఎగరగొట్టినామో చూసుకోరు. ఒకసారి ఈ సంవత్సరంలో ఎన్ని బైబిల్ స్టడీలు ఎగరగొట్టినారో చూసుకోరి. ఈ సంవత్సరంలో ఎన్ని ఉపవాస ప్రార్థనలు ఎగరగొట్టినారో చూసుకోండి. ఈ సంవత్సరంలో ఎన్ని స్త్రీల కుడికలు ఎగరగొట్టినామో చూసుకుందాం. ఒకసారి చూసుకుంటే తెలుస్తుంది మనకు. చూసుకునేకి ఏం చేయాలండి మీరు చెప్పండి. మామూలుగా మనం చూసుకుంటే లోపం ఏం చేసింది, లోపం తెలియజేయబడింది. లోపం తెలిసిన తర్వాత ఏం చేసుకోవాలి, మనం సరి చేసుకోవాలి. మనకు లోపం అర్థమైపోతే సరి చేసుకోవాలా. ప్రియులారా, సంవత్సరం ముగింపుకు వచ్చినాం. చూసుకుందాం, ఒకసారి మనల్ని మనం సరిచూసుకుందాం. ఆత్మీయంగా జీవించి భూమి మీద దేవుని నామాన్ని మహిమపరుద్దాం. ఆ విధంగా ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. కనికర సంపన్నుడా, మీకు స్తోత్రం. మీ మహాకృప చేత ఈ 2024 సంవత్సరం తొలి ఆదివారం మొదలుకొని చివరి ఆదివారం వరకు మీ చక్కని కృపను, కాపుదలను మాకిచ్చి నడిపించినారు. స్తోత్రం. మా దేవా, ఎంతోమంది మాకంటే శ్రేష్ఠులు, గొప్పవారు దేవా లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. మేము యోగ్యులమని కాదు, మీ ఉన్నతమైన ఉచితమైన కృపచేత మమ్మల్ని సజీవులుగా ఉంచారు. స్తోత్రం. ఈ సంవత్సర కాలం ఏ విధంగా మేము జీవించామో సరిచూసుకొని మా జీవితాన్ని కొనసాగించుకునే కృప మీరు మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ, ఈ వాక్యాన్ని మా హృదయాలలో ఫలింపచేయమని చేరువచ్చిన మమ్మల్ని అందరినీ మీ కృపగల హస్తాలకు అప్పగించుకొని చుండగా దీవించమని మా రక్షకుడు, విమోచకుడు, ప్రాణప్రియుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, అందరికీ వందనాలు.